మేము వచ్చి 4 రోజులు అయితే ఇవాళే డాక్టర్ వచ్చి టెస్టులు రాసింది. నిన్న వార్తలు రావడం వల్ల ఇవాళ వచ్చి బ్లడ్ టెస్టులు చేశారు. నీలోఫర్ ఆసుపత్రి దుస్థితి గురించి రోగి కుటుంబ సభ్యుడు ఆవేదన. ఎక్కడి నుంచి వచ్చారు? నాగర్ కర్నూలు నుంచి. ఎన్ని రోజులు అవుతాను? 4 రోజులు అయింది వచ్చి. 4 రోజుల నుంచి నిన్న పెద్ద మేడం వచ్చింది. 4 రోజుల నుంచి ఏం చేస్తుండ్రమ్మా మీరు టెస్టులు ఇట్లా చెప్పేయకుండా అంటే ఈ రోజు టెస్టులు రాసిండ్రు. ఈ రోజు ఏదో నిన్న ఒక వార్త వచ్చింది, దాని వల్ల కావచ్చు. ఏమో 4 రోజుల నుంచి ఎవరు రాలేదు టెస్ట్లకి. అంటే టెస్టులకు రాలే, ఇంజక్షన్లు ఇస్తుండ్రు, కానీ జ్వరం వస్తుంది పోతుంది. ఇంకా ఈ రోజు వచ్చి ఆమె కొంచెం సీరియస్ అయితే ఈ రోజు ఇప్పుడే ఇందాకనే బ్లడ్ గిట్లా తీసుకుని 4 రోజుల నుంచి బ్లడ్ తీసుకోలేదు. మన ఎక్కువ అయితే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయితే పరిస్థితి. పొద్దుగాల నిన్న నైట్ ఐసీలకు షిఫ్ట్ చేసిండ్రు. చేసి 3 రోజుల నుంచి ఏం చేస్తున్నారు మీరు బ్లడ్ గిట్లా తీసుకోకుండా అని చెప్పేసి అంటే ఇంక ఇప్పుడే బ్లడ్ ఒక వార్త రాయడం వల్ల వచ్చారు. ఇప్పటి వరకు అయితే మిమ్మల్ని మందులు ఇచ్చిన వాళ్ళు లేరు. జ్వరం వస్తుంది పోతుంది, ఇంజక్షన్ ఇస్తుండ్రు, ఆక్సిజన్ పెట్టిండ్రు అంతేగాని టెస్టులు గిట్లా ఏం చేయలేదు. ఇప్పుడు ఇందాకనే అంతే. ఇప్పుడు టెస్ట్ చేసారు 4 రోజులకి. 4 రోజుల నుంచి మరి ఏం చేసినట్టు డాక్టర్లు? ఏం చేస్తున్నారు, సండే అని బంద్ ఉన్నారు, మొన్న సాటర్డే అని అటు ఇటే ఉన్నాయి. ఈ సండేలు మండేలు అని కూడా బంద్ చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చినావు? నాగర్ కర్నూలు నుంచి. నాగర్ కర్నూలు నుంచి వచ్చినావు. చాలా దూరం, ఎటు పోలేవు. తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే ఇంటికి పోదామని చూస్తున్నాం. మరి ఎక్కడ ఉంటున్నావు 4 రోజుల నుంచి? బయటనే ఉండడం, లోపల ఉండని లోపల ఒకరిని ఉండనిస్తారు. అది రూలే కానీ ఇక్కడ కూడా సౌకర్యం రోడ్డు మీద ఉండాల్సిందే. ఇప్పుడు ఫ్రీగా ఉంది, వర్షం వస్తే ఇంకా ఇబ్బంది. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది. తినే కూడా 4 రోజుల నుంచి లేట్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.